ఈ రోజుల్లో ఆఫర్లు, సేల్స్, ఫెస్టివల్ డిస్కౌంట్లు ఇవన్నీ చూసి అవసరం లేకపోయినా చాలామంది షాపింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారి కోసమే పెద్దలు ఒక సామెత చెప్పారు. బట్టలకు పెడితేమా భ్రష్టు పడితేమా అని. అసలు ఈ సామెత వెనుక ఉన్న అర్థం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో మాధవి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. మొదట అవసరమైన బట్టలు మాత్రమే కొనేది. కానీ తర్వాత మొబైల్లో వచ్చిన మెగా సేల్, ఫెస్టివల్ ఆఫర్, బై వన్ గెట్ వన్ చూసి అవసరం ఉన్నా లేకపోయినా ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టింది. ఇంట్లో ఇప్పటికే చాలానే బట్టలు ఉన్నా ఇది కూడా బాగుంది, రేపు ఆఫర్ అయిపోతుందేమో అని మళ్ళీ కొనేసేది. ఒకరోజు వార్డ్రోబ్ తెరిచి చూస్తే చాలా బట్టలకు ట్యాగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా చాలా అయితే వేసుకోను కూడా లేదు. కానీ అకౌంట్ బ్యాలెన్స్ మాత్రం ఖాళీ అయిపోయేది. అవసరమైనప్పుడు డబ్బు లేక ఇబ్బంది పడేది. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ నవ్వుతూ ఇలా చెప్పింది, బట్టలకు పెడితిమా భ్రష్టు పడితిమా అని. అంటే అవసరం లేకుండా ఎవరో మెప్పు కోసం, అలవాటు కోసం ఖర్చు చేస్తే చివరికి మనమే బాధపడాల్సి వస్తుంది అని. బట్టలు మాత్రమే కాదండి, ఏ వస్తువైనా సరే సేల్ ఉందని ఆలోచించొద్దండి. అసలు అది మనకు అవసరం ఉందా లేదా అని ఆలోచించాలి. అప్పుడే కొనాలి. అనవసరమైన ఖర్చులు చివరికి డబ్బును వృధా చేస్తాయే తప్ప మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.